రండి అట్లా మెల్లమెల్ల అంతా ఇంకొస్తే వచ్చేస్తా గౌరవనీయులు మరి పెద్దలు మన మధ్యలోనికి రానై ఉంటుండగా అందరం లేచి పాస్టర్ డేవిడ్ బాలరాజు గారి నాయకత్వంలో మిగతా పాస్టర్లు అశోక్ పాస్టరు, తిమోతి పాస్టర్, దిలీప్ పాస్టరు అందరు కలిసి ఈ పసక పండుగ వనభోజనాలు జనుడు ప్రాఫిట్ ఓ కారణంతో ఈ ప్రపంచానికి వచ్చాడు. కారణం ఏంటి అంటే తన జాతి వారిని యోధులను ఈజిప్ట్లో బందీలుగా ఉన్నారు, వాళ్ళని విముక్తి చేయాలి, లిబరేట్ చేయాలి, బానిసత్వం నుంచి లిబరేట్ చేయాలి, విముక్తులను చేయాలి. ప్రతిసారి మోజెస్ బై ఫారోను అడిగితే ఒప్పుకోడు. ప్రతిసారి ఆ ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు. ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం. ప్రతి ఇంటిని దాకుతూ పోతుంది. ఎక్కడైతే లేదా గొర్రె రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందుకు పోతుంది. 10వసారి ఇదే జరుగుతుంది. ఆ తర్వాత ఫారో చెప్తాడు, మిమ్మల్ని విముక్తి చేస్తున్నా, మీరు ఉండి అని చెప్పి. అప్పుడు నైల్ నది జీవనది. నైల్ మన గంగా నది ఎలానో మన కృష్ణా గోదావరి నది చాలా పెద్ద నది ప్రపంచంలో నైల్ నది. ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని, తన జాతి ప్రజలని అందరినీ తీసుకొని నైలు నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు 40 సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తాడు. మౌంట్ సినాయ్ అని చెప్పి ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసెస్తో. ఆ 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్వర్ది భగవంతుని నీళ్ళలో ఎంత గొప్పగా ఉంటాయి, భగవంతుడు ఏ రకంగా మనం విశ్వసించాలి. కృపను అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో మా మధ్యలోకి ఆహ్వానించబడ్డ దైవ తండ్రి, ఇదిగో సేవకులైన వారందరి కొరకును, అలాగనే ఇదిగో తండ్రి అయా మంత్రి వర్యులు దామోదర్ సార్ గారిని బట్టి, వారి టీం అంతటి బట్టి, చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. యేసు నామములో ఇదిగో ఈ ప్రాంతంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి తండ్రి, ఈ రోజున తండ్రి నీవు రక్షకుడిగా గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి మీ రక్తంలో కడుక్కొని తండ్రి మీరు కృప చూపించాలని వారి విత్తన కానుకలను బట్టి వారందరూ కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో కొంచున్నాము తండ్రి. ఆమేన్. Yeah.
స్నేహితులారా మరి సార్ గారికి అదే రీతిగా డాకూర్కు చాలా అవినాభావ సంబంధం సార్ గారికి మినిస్టర్ సార్ గారికి ఉన్నదని పక్షానికి